ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పిఠాపురం నియోజకవర్గంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు ఆరోపించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన 6వ రోజు ప్రజా పాదయాత్ర రాజా రామ్మోహన్ రావు పార్కు నుంచి ప్రారంభమై ఇందిరానగర్, ఉప్పాడు సెంటర్, రైల్వే స్టేషన్ మీదుగా రథాలపేటకు చేరుకుంది. అనంతరం నిర్వహించిన సభలో తాటిపాక మధు మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆశించారని, ప్రస్తుతం అదే ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 2.5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ కేవలం 5-6 సార్లు మాత్రమే పిఠాపురంలో పర్యటించారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందజేయలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో మైనింగ్, ఇసుక, మట్టి మాఫియా కొనసాగుతోందని, ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులకు ఇచ్చిన 100 రోజుల హామీ అమలు కాలేదని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6 నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నామని, సమస్యలు ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ కు ఇదే చివరి ఎన్నికలవుతాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు సిపిఐ పోరాడుతుందని తెలిపారు. సిపిఐ పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పక్కా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పాడి కార్యాలయాలన్నీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల మీద ఈ నెల 6 నుంచి 15 వరకు కూడా గ్రామాన పాదయాత్రలు జరుగుతున్నాయి. ఈ రోజు పిఠాపురంలో కూడా మహా పాదయాత్ర జరగబోతుంది. కానీ పిఠాపురంలో ఉన్న ప్రజలు నేను గడ్డ నుంచి ఉంటే చాలా సమస్యలు చెప్పారు. పవన్ కళ్యాణ్తో పిఠాపురం మహర్దశ మారుతుందని చెప్పారు. నాకు ఏం మహర్దశ మారిందో నాకు తెలుస్తలేదు. రోడ్లు నువ్వు కాదు, ఏ ఎమ్మెల్యేనా రోడ్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చేయవలసింది పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చారా, కొత్త రేషన్ కార్డు ఇచ్చారా, కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరు అధికారంలో చేపట్టిన తర్వాత, మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏదైనా ఒక సాగునీటికి కానీ, తాగునీటికి కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా తీసుకొచ్చారా? మీరు ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు చేసిన హామీ నెరవేర్చారా? నేను ధైర్యంగా అడుగుతున్నాను. ఇది చేశామని మీరు కాకపోతే తుమ్మల బాబునైనా చెప్పానండి. అందుకని ఈ రోజు పాదయాత్ర పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరిస్తానన్న 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇమ్మని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కోస్టల్ కారిడార్ గా సాగరమాల వేగవంతం చేస్తూ ఈ పిఠాపురంలో మంచి ఇండస్ట్రీ కట్టి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయాలని పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురంలో ఉన్న దళితులకి, ఆదివాసులకి, గిరిజనులకి అందరూ కూడా పట్టా భూముల హక్కులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని పాదయాత్ర చేస్తున్నాము.